ఆన్‌లైన్‌లో సినిమాలు చూసే ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఐబొమ్మ నిర్వాహకుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ తెల్లవారుజామున కూకట్పల్లిలో అతని నివాసంలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే గత నెల 29న సెప్టెంబర్ 29న నిర్మాతలంతా కలిసి సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పైరసీలు సినిమాలు రిలీజ్ కాకముందుకే, సినిమాలు రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయిన రోజే ఫస్ట్ షో పడకముందుకే వీళ్ళంతా ఆహ్, ఆహ్, మూవీని పైరసీ చేసి వెబ్‌సైట్‌లలో పెడతా ఉన్నారు. వివిధ వెబ్‌సైట్‌లలో. దానివల్ల తమకు నష్టం జరుగుతుంది తీవ్ర అని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని వాళ్ళు పోలీసులు కేస్ ఫైల్ చేసుకొని దాదాపు 9 మందిని అరెస్ట్ చేశారు. వివిధ భాషల్లో ఈ సినిమాలను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్నటువంటి 9 మందిని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా ఐబొమ్మ నిర్వాహకుడిని కూడా పట్టుకుంటామని సివి ఆనంద్, కమిషనర్ సివి ఆనంద్ అయితే సవాల్ విసిరాడు. అయితే కమిషనర్ సివి ఆనంద్‌కు సవాల్ చేస్తూ ఐబొమ్మ వాళ్ళు ఒక నోట్ విడుదల చేశారు. మనం ఆ నోట్ చూద్దాం. అప్పట్లో ఈ నోట్ బాగా వైరల్ అయింది. హైదరాబాద్ కమిషనర్‌గా ఉన్నటువంటి సివి ఆనంద్‌కి అప్పట్లో సవాల్ చేస్తూ ఈ నోట్ ఇవ్వడం జరిగింది. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్‌కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరేం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంటు ఏ కూలి పని చేసినా వస్తాయి. కానీ మీ హీరోయిన్‌కి వస్తాయా? సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ విదేశాల్లో షూటింగ్‌లకు, ట్రిప్స్‌కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా! అక్కడ వాళ్ళకు ఉపాధి కలుగుతుంది కదా! అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవర్ చేసుకోవడానికి దాన్ని మా మీద రుద్దుతా ఉన్నారు. అట్లాగే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్‌ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు. మా వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటది. ఫస్టు వేరే కెమెరా ప్రింట్ రిలీజ్ చేసే వెబ్‌సైట్‌ల మీద దృష్టి పెట్టండి. ఈ ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ యూజర్స్‌ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మిడిల్‌లో వేరే హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్‌సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీర్చినట్టు ఉంటది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలనుకుంటున్నాం. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాం. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. మేము ఐబొమ్మ డాట్ నెట్ వాళ్ళంతా మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి. అది కూడా పెంట మీద అసలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగు వాని కోసం ఆలోచిస్తాం. చావుకు భయపడిన వాడు దేనికి భయపడడు. దెర్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దాన్ ఏ మ్యాన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్ అనేది ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. సివి ఆనంద్‌కు అయితే కమిషనర్‌గా ఉన్నటువంటి సివి ఆనంద్‌కే సవాల్ విసిరారు. మమ్మల్ని పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు దాదాపు 2,00,00,000 ఖర్చు చేసి హైదరాబాద్ పోలీసులు సీసీఎస్ పోలీసులు 2,00,00,000 ఖర్చు చేసి ఒక సెపరేటు మిషనరీ అంతా కొని వాళ్ళను డిటెక్ట్ చేసి మొత్తానికి పట్టుకున్నారు. సైబరాబాద్ అప్పుడు మనకు కమిషనర్‌గా ఉన్నటువంటి సివి ఆనంద్. అయితే కరేబియన్ దీవుల్లో ఒక దీవిలో ఉంటూ దాదాపు ఈ సినిమాలు మొత్తం పైరసీ చేసి అక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ రిలీజ్ చేసినటువంటి వ్యక్తి పేరు ఇమ్మడి రవిగా గుర్తించారు. ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి నిన్న శుక్రవారం రోజు హైదరాబాద్‌కి వచ్చారు. కూకట్పల్లికి వచ్చాడు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి సీసీఎస్ పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐబొమ్మ నిర్వాహకుడి ఇతనే ఇమ్మడి రవిగానే గుర్తించారు. అతని అకౌంట్‌లో ఉన్న 3 కోట్ల రూపాయలను తాత్కాలికంగా సీజ్ చేసిన పరిస్థితి. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌లోకి తీసుకున్నారు. అతని ద్వారా సర్వర్స్ ఓపెన్ చేయించి ఇప్పటివరకు ఏ సినిమాలు పైరసీ చేశారు, ఎంత పైరసీ చేశారు, ఎంత మేర ట్రాన్సాక్షన్ జరిగాయి, అట్లాగే ఈ సినిమా ఆన్‌లైన్‌లో పెడుతున్నటువంటి ఐబొమ్మలో పెడుతున్న వల్ల అతనికి ఎక్కడెక్కడి నుంచి ఆదాయం వస్తూ ఉంది, ఇట్లాంటి అన్ని వివరాలను ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలతో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎట్లా జరిగింది, ఇతను ఎవరు, దీని వెనుక ఐబొమ్మ వెనుక ఉన్నది ఎంతమంది, వాళ్ళు ఎన్ని సినిమాలు పైరసీ చేశారు, దానివల్ల
ఎంత నష్టం జరిగింది, టాలీవుడ్కి ఎంత నష్టం జరిగింది, అట్లాగే మిగతా భాషలకు ఎంత నష్టం జరిగిందనే వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే కరేబియన్ దీవులు అంటే మనం మ్యాప్లో చూద్దాం ఒకసారి. ఎస్, ఇది కరేబియన్ సీ. ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఉండే చిన్న చిన్న దీవులు ఉంటాయి కదా, ఆ దీవులో ఒక దీవులో ఉంటూ వీళ్ళు ఈ సినిమా పైరసీకి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది ఇమ్మడి రవి అనే వ్యక్తి. అయితే ఇతనికి భార్యతో విడాకులు ఇచ్చి ఇమ్మడి రవి ఒంటరిగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. అతని ఫోటో అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు. పోలీసులు అప్పుడే రివీల్ చేసే పరిస్థితులు లేదు. అయితే ఐబొమ్మ వచ్చిన వెబ్సైట్ వచ్చిన తర్వాత చాలా సినిమాలు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అట్లాగే కింది స్థాయి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా ఫోన్లోనే చూస్తూ ఉన్నారు. ఓటీటీకి సబ్స్క్రిప్షన్ తీసుకోలేని చాలామంది ఐబొమ్మలనే సినిమాలు చూస్తూ వస్తున్నారు. అయితే ఐబొమ్మ లాంటి థర్డ్ పార్టీ యాప్లో, థర్డ్ పార్టీ వెబ్సైట్లో సినిమాలు చూడడం వల్ల ఆ వ్యక్తిగత డాటా కావచ్చు, అట్లాగే ఫోటోలు కావచ్చు, ఏమున్నా అవన్నీ షేర్ అవుతాయి. అట్లాగే జంక్ ఫైల్స్ ఆ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతాయి. దానివల్ల ప్రమాదకరమని టెక్నికల్ నిపుణులు అనేక సార్లు చెప్తున్నా కానీ చాలామంది ఐబొమ్మలో సినిమాలు చూసేవారు ఇప్పటికీ ఉన్నారు. సో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో ఐబొమ్మ పని గతమైనట్టేనా, లేదంటే ఐబొమ్మలో ఇంకెవరైనా ఉన్నారా? ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్టుపై ఐబొమ్మ మళ్ళీ ఏదైనా నోట్ రిలీజ్ చేస్తుందా? పోలీసులకు ఎట్లాంటి గతంలోనే సవాల్ విసిరింది కదా సివి ఆనంద్కి. మరి ఇప్పుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత దాని స్పందన ఎట్లా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో ఈ పైరసీ సినిమాలకు సంబంధించి పోలీసులు ఒక పెద్ద డెవలప్మెంట్, ఒక పెద్ద వ్యక్తిని పట్టుకున్నట్టుగా ఇది ఒక పెద్ద డెవలప్మెంట్గా చూడాల్సిన అవసరం ఉంది.